వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరికీ సమానంగా ఉంటుంది. పేదవారికి అలాగే ఉంటుంది, మధ్యతరగతి వారికి అలాగే ఉంటుంది, డబ్బున్న వారికి అలాగే ఉంటుంది. ఏ దేశమైనా, ఏ తెగైనా, ఏ ప్రాంతమైనా బైబిల్ అనేది మారదు. డబ్బున్నోళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకు ఒకలాగా బైబిల్ వాక్యాలు వర్తించవు. అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ కొంతమంది పేరొందిన పాస్టర్లు, అంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత, లేకపోతే ఫేమస్ అయిన తర్వాత, అనేక సంఘాలు కట్టిన తర్వాత, అనేక మందిని ప్రభావితం చేసిన తర్వాత, వారు ఏమి చేసినా బైబిల్ సమర్థిస్తుందనేది వారి భావనగా ఉండి ఉంటుందేమో. కొంతమంది చాలా ఫేమస్ అవుతారు. క్రైస్తవ ఫెటర్నిటీలో, క్రైస్తవ సమాజంలో చాలా పేరొందిన వారు, గొప్పవారు, చాలామంది వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగరూకతతో ఉండాలి. వారు ఏది చేసినా అది వారిని ఫాలో అయ్యే వారి మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సమాజం చూస్తుంటుంది, క్రైస్తవ సమాజం. అలాగే క్రైస్తవ సమాజమే కాకుండా మనకు సోషల్ వరల్డ్ కూడా, బయటి సమాజం కూడా పేరొందిన పాస్టర్ల పైన, అందరిపైన ఒక కన్నేసి ఉంచుతుంది. సో కాబట్టి మనం ఏమి చేసినా అది క్రీస్తుకు మహిమ తేవాలి, కానీ క్రీస్తుకు మహిమ కాకుండా, అంటే మనం భోజనం చేసినాను, పానం చేసినాను, మరి ఏమి చేసినాను దేవునికి మహిమ రావాలని అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారు. అయితే కొంతమంది పేరొందిన పాస్టర్లు వాళ్ళు చేసే క్రియలు ఎట్లా ఉంటున్నాయి అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఏది చేస్తే అది రైట్, వాళ్ళు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి, వాళ్ళు ఏది చేసినా అది బైబిల్ సమర్థిస్తుంది అని వారి భావన కావచ్చు. మొన్నటికి మొన్న కల్వరి సతీష్ కుమార్ గారు పాస్టర్లందరినీ కలిపి క్రికెట్ లీగ్ ఒకటి ఏర్పాటు చేసి దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు. అంటే క్రికెట్ లీగ్ వల్ల దేవునికి మహిమ వస్తుందో రాదో నాకు తెలియదు, రాదని నేను అనుకుంటున్నాను. అంటే ఆట విడుపుకి కానీ, ఆట ఆడటానికి ఇది సమయమా? లోకానుసారమైన ఆటలు కానీ, లోకానుసారమైన ఇవి కానీ మనం చేయటకు అసలుకి ఏమాత్రమైన సబబుగా ఉందా? కల్వరి సతీష్ కుమార్ గారు అన్ని చేస్తారు కాబట్టి ఇది కూడా సమర్థనీయం అనుకుంటా పాస్టర్ల క్రికెట్ లీగ్ అని పెట్టాడు. పాస్టర్ల క్రికెట్ లీగ్ ఏంటండి? అసలు క్రికెట్ అనేదే ఒక టైం, ప్రజలను సమయాన్ని హరించుకుని పోయే గేమ్. ముఖ్యంగా విశ్వాసులు కానీ, యవనస్తులు కానీ వారి సమయాన్ని నిర్వీర్యం చేస్తుంది. దేవునికి సమయం కేటాయించిన సమయంలో ఇంకా వేరే దానికి కేటాయించే పరిస్థితి వస్తుంది. సో అటువంటి క్రికెట్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా డిజిఎస్ దినకరన్ గారి కుమారుడు పాల్ దినకరన్ గారు మనకు అన్ని రాష్ట్రాల్లో ఫేమస్, ముఖ్యంగా తమిళనాడులో ఫేమస్ అయిన పాస్టర్ గారు, వారు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు స్టేడియంలోకి కుటుంబ సమేతంగా వెళ్ళారు. వారు, వారి సతీమణి గారు, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. సో దాన్ని ఆ ఫోటోను వాళ్ళు షేర్ చేశారు. షేర్ చేయడంతో చాలా మంది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటూ కామెంట్స్ పెట్టారు. ఒక పాస్టర్ గారు క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే దేవునికి స్తోత్రమా, దేవునికి మహిమ వస్తుందా, హల్లెలూయా అనాలా? అంటే మీకు ఒకలాగా బైబిల్ మాలాంటి వాళ్ళకు, లేకపోతే ఇతరుల వాళ్ళకు ఒకలా కనపడుతుందా? ఆట విడిపికి ఇది సమయమా? దినకరన్ గారు, మీరు ఎన్నో ఏళ్ళుగా సేవ చేస్తున్నారు, ఎన్నో దేశాలు తిరిగారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతో మందిని బలపరిచారు. కానీ క్రికెట్ అనేది లోకానుసారమైన గేమ్ని మనం చూడొచ్చా? సరే చూడొచ్చు, చూడకపోయినా ప్రత్యక్షంగా వెళ్ళి దాన్ని ఫోటోల్లో పెట్టి దాని అందరికీ షేర్ చేసి ఇలా చేయటం ఏం పని? ఎంత అంటే మిమ్మల్ని ఫాలో అయ్యాలి కానీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీ వెల్ విషర్స్ కానీ ఏం అర్థం చేసుకోవాలి? క్రికెట్ చూడొచ్చు, క్రికెట్ని ఎంజాయ్ చేయొచ్చు అనే కదా, సమయం వృధాయే కదా, లోకానుసారమైన కదా, అల్లరితో కూడిన ఆటపాటలే కదా. స్పోర్ట్స్ మంచివి అంటారు, స్పోర్ట్స్ మంచివి, కానీ మన సమయాన్ని ఎంత హరించుకొని పోతున్నాయి. అయినా ఆట విడుపుకి కానీ, ఆహ్లాదం పొందటానికి కానీ, లోకానుసారమైన పద్ధతుల్లో ఆహ్లాదం పొందుటకు ఇది సమయమా? 146 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఇంకా 100కు పైగా కోట్ల మంది రక్షణ లేని వారుగా ఉంటున్నారు. ఇది సమయమా మనం ఆట విడుపు పొందటానికి? మనల్ని అభిషేకించింది, లేకపోతే మనల్ని దేవుడు ఎన్నుకుంది దీనికా?
లోకానుసారమైన పద్ధతుల్లో క్రైస్తవులకు తీసుకురావడానిక? ఎవరైనా క్రైస్తవులు ఇలాంటి చేస్తే తప్పు, అలా చేయకూడదు. దేవుడిలోకి వెళ్ళాలి, లోకానుసారమైనవి ఇందులోకి తీసుకురావద్దని చెప్పే దినకరన్ గారు మీరు ఇలా ప్రవర్తిస్తే ఎట్లా? మొన్న సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేశారు ఈ కుటుంబం. దినకరన్ గారి ఫ్యామిలీ సంక్రాంతి పొంగల్ సెలబ్రేట్ చేశారు. అంటే మరి ఇప్పుడు ఎట్లా సోషల్ వర్డ్ను ఆకర్షించడానికి, అన్యులను ఆకర్షించడానికి ఇదొక పండుగలాగా చేశారు. అంటే అన్య పండుగలను లేకపోతే సాంప్రదాయమైన లోకానుసారమైన పండుగలను మనం జరపచ్చా? క్రైస్తవులు మనం ఆచరించవచ్చా? లోకం నుంచే కదా వేరుపడ్డది మనం. క్రైస్తవులు అంటేనే సెట్ ఏ పార్ట్ అయిన వాళ్ళు, ఓల్డ్ నుంచి లోకం నుంచి వేరుపడ్డవాళ్ళు, లోకం నుంచి బయటపడ్డవాళ్ళు. మన లోకం నుంచి వేరుపడ్డప్పుడు లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైన ఆచారాలు, లోకానుసారమైన క్రియలు చేయడానికి మనకు తగునా? మీరు అలా చేశారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, మన చెన్నై సూపర్ కింగ్స్, ఇంకేదో పంజాబ్ కింగ్స్ అనుకుంటా, ఆ మ్యాచ్కి వెళ్ళి చక్కగా మ్యాచ్ని ఎంజాయ్ చేశారు. దానికి మళ్ళీ బోల్డ్ అని హల్లెలూయా అని కామెంట్స్ పెట్టారు. ఎట్లా అండి ఇలా అయితే? మీరు ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. చాలా మంది అంటారు ఆటో విడిపోయి కదా, జస్ట్ ఫర్ ఫన్ కదా, కొద్దిసేపు సేవ చేసి కొద్దిసేపు ఉన్నారు కదా అంటారు. అంటే మిమ్మల్ని ఫాలో అయ్యాలి, ఏమర్థం చేసుకోవాలి? 7-8 గంటలు 5-6 గంటలు ఆ క్రికెట్ మ్యాచ్ చూడటం వల్ల ఎంత టైం వేస్ట్. కొంతమంది చర్చిలకు రాకుండా, కొంతమంది ప్రేయర్స్ రాకుండా. ఇప్పుడు ఈవినింగ్ 7 to 9, 10, 11 వరకు నడుస్తుంది. ఈవినింగ్స్ ప్రేయర్స్కి రావడం లేదు, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు లేవు, టైం మొత్తం వేస్ట్, డేటా మొత్తం వేస్ట్. యవనస్తులు, కుటుంబాలు, క్రైస్తవులు అంతా దానికి అడిక్ట్ అయిపోయి చాలా టైం వేస్ట్ చేస్తూ దేవునికి సమయం కేటాయించిన సమయంలో ఇలాంటి బయట ప్రపంచానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడటం వల్ల ఇది వరకు ఒక బూస్టే కదా. దినకరన్ గారే చూశారు, మేము చూస్తే ఒక తప్ప? దినకరన్ గారే ఒక ఫ్యామిలీ తోటి అక్కడ ఎంజాయ్ చేశారు, మేము టీవీలలో మొబైల్ సెట్లలో చూస్తే తప్ప అని అనుకునే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త, ఇటువంటివి చేయకూడదు. బైబిల్ సమర్థించదని. ఇది సమయం కాదు ఎంజాయ్ చేయడానికి, ఆట విడిపించడానికి, భోజనానికి, లోకానుసారమైన పద్ధతులకి ఇది సమయం కాదు. ఒకసారి ఆలోచించండి. దినకరన్ గారు మీరు చేసే కొన్ని క్రియలు, కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి క్రైస్తవ సమాజానికి. సో దయచేసి మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఇటువంటివి మీరు చేయకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. దేవుడు మనందరికీ తోడే ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ.